హలో గైస్, ఏంటి ఈ రోజు ఏం పెద్ద హడావిడి లేకుండా సింపుల్ గా ఇంట్రో ఇస్తుంది అనుకుంటున్నారా? ప్రతిరోజు ఇంట్రో చెప్పి బోర్ కొడుతుంది, అందుకే డైరెక్ట్ గా వంటలోకి వెళ్ళిపోయా, టైం వేస్ట్ చేయకూడదని. సో ఈ రోజు అయితే నేను నాకు ఎంతగానో ఇష్టమైన నా స్ట్రీట్ ఫుడ్ లో ఇంకొక ఐటమ్ లూజ్ ప్రాన్ చేస్తున్నా. సో ఈ లూజ్ ప్రాన్ రెసిపీ అయితే చాలా సింపుల్ గా, చాలా ఈజీగా ఇలా చేసేస్తా. ఫాలో అయిపోయింది. లెట్స్ మేక్ చిల్లీ లూజ్ ప్రాన్. సో గైస్, నేనైతే ఇప్పుడు 200 grams ప్రాన్స్ తో చిల్లీ లూజ్ ప్రాన్ ఒక పోర్షన్ చేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం సాల్ట్, అట్లానే కొంచెం బ్లాక్ పెప్పర్, హాఫ్ టీ స్పూన్ పసుపు, అట్లానే ఓన్లీ ఎగ్ వైట్ అయితే యాడ్ చేసుకున్నాం. సో ఈ ఎగ్ వైట్ లో ఓన్లీ కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఈ బ్యాటర్ ని మంచిగా మిక్స్ చేసుకోండి. సో గైస్, చిల్లీ లూజ్ ప్రాన్ చేసేటప్పుడు ఆయిల్ చాలా హీట్ గా ఉండాలండి, ఎందుకంటే ప్రాన్ లో వాటర్ రిలీజ్ అయ్యి కోటింగ్ వదిలేకుండా వచ్చినట్టు డ్రై అయిపోవాలి. సో ఆయిల్ అయితే చాలా హీట్ గా ఉంది. ఈ హీట్ అయిన ఆయిల్ లో ప్రాన్స్ అయితే ఫ్రై చేసుకోండి. సో గైస్, మనకి చిల్లీ ప్రాన్ కావాల్సిన ప్రాన్ అయితే క్రిస్పీగా పకోడా అయితే రెడీ అయిపోయింది. ఈ కోటింగ్ ని మనం ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకుందాం, ప్రాన్ పకోడా. ఇప్పుడు చిల్లీ లూజ్ ప్రాన్ కి చిల్లీ తడక అయితే కొట్టేద్దాం. సో గైస్, 200 ml ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్, హాఫ్ టేబుల్ స్పూన్ గార్లిక్. సో 30 seconds to 1 minute వరకు దీన్ని సాటే చేస్తా ఉండండి. ఆ టైంలోనే మనం చాప్ చేసుకున్న ఆనియన్, అలాగే చాప్ చేసిన 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. టేస్ట్ కి సరిపడేంత సాల్ట్, టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ పాప్రికా పౌడర్. సో ఈ తడకాని బాగా మిక్స్ చేస్తా ఉండండి. హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్, కొంచెం కొత్తిమీర తరుగు, అంతే. తడక అయితే రెడీ అయిపోయింది చిల్లీ లూజ్ ప్రాన్ కి. ఇందులో మనం ప్రాన్స్ అయితే యాడ్ చేసేద్దాం. ఈ ప్రాన్స్ ని మసాలాతో పాటు బాగా ఫ్రై చేసుకొని, ఎంత సాటే చేసుకొని మసాలా అంతా అద్దిస్తే ప్రాన్ కి అంత మజా వస్తుంది. ఆహా, స్మెల్ కూడా మంచి బర్న్ గార్లిక్ స్మెల్ వస్తుంది. అండ్ షేప్ చూసారు కదా, చాలా క్రిస్పీ టెక్స్చర్, అదిరిపోయింది స్మెల్ అయితే. అండ్ ఈ రెసిపీ చాలా సింపుల్ గా, చాలా ఈజీగా చేశాను. ఇంక ఇలాంటి రెసిపీస్ ఏం కావాలో కామెంట్ సెక్షన్ లో చెప్పాను. నేనైతే దీన్ని మింగేస్తాను ఇప్పుడే. పైన క్రిస్పీ, లోపల జ్యూసీ, సో ఏమి. సూపర్. సో గైస్, చూసారు కదా, ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ ఇంకా ఎన్నెన్నో చేస్తూ ఉంటాను. మీకు ఏం కావాలో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అట్లాగే మన భోజన మంత్రి ఛానల్ యూట్యూబ్ తో పాటు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ లో కూడా ఉన్నాయి. అక్కడ కూడా మీరు నాకు సపోర్ట్ చేయండి. ఈ రెసిపీస్ అన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా మన భోజన మంత్రి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.